ఇదంతా డల్ ఉన్నాయి సతీష్. నాకు పెన్షన్ వస్తుంది. పెన్షన్ రావాలి ఎందుకు? ఇంతకుముందు నాన్నకు వచ్చేది కానీ ఇంత మా ఇంట్లో 8 నిమిషాలు వచ్చి రేపు ఎల్లుండి అనుకుంటుంది కానీ ఇస్తలేదు. ఎందుకు ప్రాబ్లం ఏంటిది? ఏమో చెప్తలేదు. వెళ్తే రేపు ఎల్లుండి అనుకుంటున్నా కానీ ఇస్తలేదు. మరి ఎవరిని కలిసినావు అక్కడ? మన కార్పొరేట్ని కలిసినాం. ఇస్తే రేపు మాకు ఇచ్చేసిన అక్కడ ఇచ్చేసిన అంటారు కానీ ఇస్తలేదు అన్న. కానీ బాధ ఉన్నాం. బాధపడితే ఏమవుతుంది? బాధపడితే ఏం రాదు, కళ్ళకి నీళ్ళు వస్తాయి అంతే. ఓకే, బాధపడకు. ఇటువంటి ప్రాబ్లంలకు ఒక సొల్యూషన్ ఉన్నది. ఓకే అన్న, కొంతమంది రేషన్ డీలర్లు కూడా ఇట్లే ఉన్నారన్న. కిరోసిన్ కూడా పోతలేరు అన్న. వాళ్ళు ఎప్పుడు పోతారో ఎప్పుడు ఏం చేస్తారో తెలుస్తలేదు అన్న. అదే కొంతమంది ఉన్నారు, ప్రతి దాంట్లో జరుగుతాయి అన్యాయాల క్రమాలు. కానీ మీకు ఒకటి ఏదైనా కూడా చిన్న సమస్య అనేది కనబడితే దానికి అధికారుల దృష్టికి తీసుకుపోయేందుకు ఒకటి ఉన్నది మంచిది. మా ఫ్రెండ్స్ చెప్పిళ్ళు వాట్సాప్ ఫేస్బుక్లో పబ్లిక్ వాళ్ళు మంచి మంచి న్యూస్ కవర్ చేస్తారు. ఓకే రైట్. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. పబ్లిక్ టీవీ అనేది ఒక ఛానల్ వచ్చింది కొత్తగా. అందులో ప్రతి ఒక్క చిన్న న్యూస్ కూడా కవర్ చేస్తాను, అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఓకేనా? మీకు ఏది తప్పు ఏది ఇది అన్యాయం అనేది మీకు అనిపిస్తే మొబైల్ ఉందిగా, స్మార్ట్ ఫోన్ ఉందిగా, ఆ మొబైల్తోనే చిన్నగా వీడియో క్లిప్పింగ్ ఒకటి తీసుకొని అది మీకు తప్పు ఇది అన్యాయం అని మీకు అనిపిస్తే ఓకే, వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉన్నది, వాళ్ళ వాట్సాప్ నెంబర్ పంపిస్తే వాళ్ళు డైరెక్ట్గా స్పందించి స్పాట్గా వాళ్ళు న్యూస్ కవరేజ్ చేస్తారు. అది ఏది చిన్నది పెద్ద న్యూస్ అని కాదు, ఏదైనా కూడా సమస్య వాళ్ళది మంచి ఇస్తా నేను. వాళ్ళది మంచి ఒక నినాదం ఉంది, ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్దాం, అధికారులే తప్పు చేస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దామని ఒక మంచి నినాదంతో వాళ్ళు వచ్చిండ్రు. దాన్ని మనం వినియోగించుకోవాలి. ఓకేనా? వాట్సాప్ నెంబర్ ఇట్లా తీసుకోండి, 9177775786 9177775786. ఓకేనా? ఓకే. మీకు ఇది తప్పు అది అన్యాయం అనేది మీకు అనిపిస్తే మీరు వస్తారా? మీ ఆ నెంబర్ వాట్సాప్ నెంబర్కు పంపిస్తే డైరెక్ట్ వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. పబ్లిక్ టీవీ ఛానల్లో ప్రతి ఒక్కటి వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాను వాడతాళ్ళు, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్లో ప్రతి ఒక్క న్యూస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాను వాళ్ళు ఇప్పుడు. దాన్ని అందుకే మీరు మంచిగా వినియోగించుకోండి. ప్రతి ఒక్క సమస్యకు ఒక ఏముంటుంది, ఏదో ఒకటి సొల్యూషన్ ఏదో ఉంటుంది. ఆ సమస్య ఉంది అని చెప్పి బాధపడితే కాదు, సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్యని ఏ రకంగా మనము సొల్యూషన్గా తీసుకుని మనం ఏ రకంగా పరిష్కారం చేసుకోవాలి అనేది మెయిన్. ఆ పరిష్కారం దిశగా ఇప్పుడు ఈ పబ్లిక్ టీవీ అనే ఛానల్ ఉన్నది. దాన్ని ఇప్పుడు వాట్సాప్ నెంబర్ ఇచ్చిన కదా, దాన్ని మీరు వినియోగించుకోండి, పర్ఫెక్ట్గా అవుతుంది. ఏదైనా కూడా సమస్య ఓకే. దీనికి బాధపడితే ఎట్లా? ఓకే సార్, ఇట్లా బాధపడద్దు సార్.